హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కోయంబత్తూర్లో ఉన్నటువంటి ఉషా ఫౌండేషన్ కోసం మీకు చూపించబోతున్నాను. వీడియోలో మీకు తెలియని విషయాలు చాలా కవర్ చేశాను అనుకుంటున్నాను. అయితే మీరు ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోతున్నాం. మనం వెళ్ళే దారిలో ఫుల్ వర్షం పడుతుంది. మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో అయితే మనకి ట్రైన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:20కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 20 hours జర్నీ ఉంటుంది. 10:30 కల్లా మనం కోయంబత్తూర్ని రీచ్ అయిపోతాం. మనకి కోయంబత్తూర్కి ఎంట్రన్స్ వెళ్ళే దారిలో 10 kilometers ముందు నుంచి మనకి ఇలా కొబ్బరి తోటలు అయితే మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ ఫేమస్ కూడా ఈ కొబ్బరి తోటలేనంట. అయితే మనం 10:30కి రీచ్ అయినాక మనం కోయంబత్తూర్ నుంచి ఉషా ఫౌండేషన్కి 29 kilometers అయితే ఉంటుంది. సో 29 kilometers మనకి చాలా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అయితే ఉంటాయి. సో మీరు ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళొచ్చు. మనం ఈ విధంగా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసరికి మనకి ఒక డిస్ప్లే కనిపిస్తుంది. మనం దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా ఈ డిస్ప్లే చేశారు. ఇందులో మ్యాక్సిమం ఊటీకి, పొల్లాచి ఏరియాస్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ మనకు కవర్ అవుతాయి. అందులో ఎక్కువగా పొల్లాచి సైడ్ ఉన్న డ్యామ్స్, నెక్స్ట్ ఊటీ సైడ్ ఉన్న ఈ కాఫీ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలనేది చూస్ చేసుకోవచ్చు. మస్ట్గా ఏంటంటే 3 days మనం ఏమైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఊటీ సైడ్ వెళ్ళాలి. లేకపోతే 1 dayలో కంప్లీట్ చేసుకోవాలంటే పొల్లాచి సైడ్ వెళ్తే 1 dayలో ట్రిప్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా బయటకు వస్తే మనకి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మనం 6 members 7 members అయితే మనకి ఈ టైప్ ఆఫ్ వెహికల్స్ అయితే బెటర్ ఆప్షన్ అని నేను చెప్తాను. లేదంటే మనం బస్కి వెళ్తాం అనుకుంటే బస్సు ఇక్కడ నుంచి 29 kilometers ఉంటుంది. 40 rupees ఛార్జ్ చేస్తారు. సో మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే దానికి వెళ్ళచ్చు. మేమైతే ఈ వెహికల్ని చూస్ చేసుకున్నాం. మనకి ఇది వచ్చేసరికి 1200 పడింది. సో మనం డైరెక్ట్గా వెల్కమ్ పాయింట్ వరకు తీసుకెళ్తారు ఈ వెహికల్ అయితే. ఎందుకంటే మనం కాటేజ్ కూడా బుక్ చేసుకున్నాం కాబట్టి సో మనకి ఎంట్రీ అనేది లోపల వరకు ఉంటుందంట. సో మనం అయితే ఇప్పుడు ఈ వెహికల్లోనే వెళ్తున్నాం. అయితే ఇక్కడ నుంచి మనకి 29 kilometersలో మనకి ఉషా ఫౌండేషన్ అనేది ఉంది. అయితే మనకి ఎవరైనా అక్కడ నుంచి మన సువర్ణ అని చెప్పేసి వాటర్ ఫాల్ అయితే ఉంది కేరళ బోర్డర్లో. సో దానికి వెళ్దాం అనుకుంటే మాత్రం అక్కడ నుంచి 12 kilometers అయితే ఉంటుంది. కానీ ప్రజెంట్ ఇప్పుడైతే అది క్లోజ్లో ఉందంట. నెక్స్ట్ ఇది వాటర్ పార్క్, మన ఉషా ఫౌండేషన్కి వెళ్ళే దారిలో ఉన్న వాటర్ పార్క్. ఇక్కడ మీరు ఒక 2-3 days స్పెండ్ చేద్దాం అనుకుంటే మాత్రం 1 day ఇక్కడ ఉండొచ్చు. డే అంతా కలిపి మనకి అడల్ట్స్కి 1000 rupees ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ రోడ్లోని స్ట్రైట్గా వెళ్తే సువర్ణ వాటర్ ఫాల్ ఉంటుంది. లేకపోతే మనం ఈ రైట్ తీసుకుంటే మనం వెళ్ళాల్సిన ఉషా ఫౌండేషన్, ఆదియోగి స్టాట్యూ ఇవన్నీ కూడా ఈ రైట్ సైడ్లో ఉంటాయి. సో మనం ఈ రైట్ అయితే తీసుకొని ముందుకు వెళ్తున్నాం. చూసారా, మనం ఈ లోపలికి వచ్చేసరికి ఇక్కడ ఉన్న క్లైమేట్ అంతా కూడా చాలా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇదంతా కూడా మ్యాక్సిమం ఫారెస్ట్ ఏరియాలోకే వస్తుంది. దట్టు మనం ఈ ప్లాంటేషన్, నెక్స్ట్ ఈ యొక్క నేచర్ కూడా చాలా చాలా బాగుంటుంది. మెయిన్లీ నేచర్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని మాత్రం నేనైతే చెప్పగలను. చూసారా, చుట్టుపక్కల కొండలు, నెక్స్ట్ వచ్చేసి ఈ చెట్లు, అదొక లోకల్లో ఉన్నట్టు అయితే మాత్రం మనకుంది. ఇంత పొల్యూషన్ ఫ్రీ ఏరియా మనకి చాలా రేర్గా దొరుకుతున్నాయి ప్రజెంట్ మన ఇండియాలో అయితే మాత్రం. ఇదైతే మాత్రం బెస్ట్ ఆప్షన్. ఎప్పుడైనా సరే మీరు వెకేషన్కి వద్దాం అనుకుంటే మాత్రం మస్ట్గా విజిట్ చేయండి ఈ ప్లేస్ని. చూసారా, ఇదంతా కూడా పొల్లాచి ఫారెస్ట్కి సంబంధించిన ఏరియా ఇదంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసరికి ఇది డ్రాప్ పాయింట్. ఇక్కడ మనకి బస్సెస్, ఆటోలు ఇవన్నీ కూడా ఇక్కడ వరకే ఉంటాయి. ఎందుకంటే స్టే బుక్ చేసుకున్న వాళ్ళే లోపలికి అలౌ చేస్తారు. సో మనం స్టే బుక్ చేసుకున్నాం కాబట్టి మనల్ని లోపల వరకు తీసుకెళ్తున్నారు. ఈ స్టే అనేది ఒక 1 month ముందుగానే మనం స్టే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మన దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ వచ్చి స్టే చేయడానికి ఇష్టపడతారు. సో మ్యాక్సిమం 15 days ముందుగానే ఇవన్నీ కూడా బుక్ అయిపోతాయి. సో మనకి ఏమైనా బుకింగ్ కావాలనుకుంటే, అక్కడ స్టే చేయాలనుకుంటే మాత్రం 1 month ముందుగానే మనం బుక్ చేసుకోవడం మంచిది. మ్యాక్సిమం 1 month ముందు అయితే 100% మనకి బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎంట్రీ అవ్వడానికి ముందుగా మన యొక్క బుకింగ్ ఐడి చూపిస్తే మనల్ని లోపలికి మన వెహికల్ని అలౌ చేస్తారు. అక్కడ మన యొక్క బుకింగ్ ఐడి నెంబర్స్ నోట్ చేసుకున్నాక మనకి అలౌ చేస్తారు లోపలికి. మనం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. చూసారా ఎంత గ్రీనరీ ఉందో. అయితే మనకి ప్రజెంట్ ఇప్పుడు వెళ్తున్న వెహికల్ మాత్రం మనకి వెల్కమ్ పాయింట్ వరకే ఎంట్రీ చేస్తారు. ఆ లోపలికి మాత్రం
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక వాళ్ళ వెహికల్లోనే మనల్ని కాటేజ్ వరకు తీసుకెళ్తారు. దానికి ఎటువంటి ఛార్జెస్ అసలు చేయరు, మొత్తం అంతా ఫ్రీగానే తీసుకెళ్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మన ఐడీస్ అండ్ ఫొటోస్ అప్లోడ్ చేశాక మనకు ఫైనల్గా బుకింగ్ ఐడి వస్తుంది. అది వెళ్ళి చూపిస్తే మనకి ట్యాగ్ వేసి మనకి మన యొక్క కాటేజ్ అడ్రస్ అనేది మనకి ఇస్తారు. దాని ప్రకారం మనకు ఒక వెహికల్ని అరేంజ్ చేస్తారు. దాంతో మనం కాటేజ్ వరకు వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తారు మన లగేజ్ని, మనల్ని కూడా. అండ్ చూసారా, మనం ఇది వెల్కమ్ పాయింట్. ఇక్కడ వరకే మనం వచ్చిన వెహికల్ని అలౌ చేస్తారు. ఇక్కడ నుంచి మన లగేజ్ మనమే తీసుకొని వెళ్ళాలి లోపల వరకు. చూసారా, ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. సో పొల్యూషన్ తగ్గిద్దామన్న ప్రయత్నంలో మ్యాక్సిమం సైకిల్స్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఇక్కడ ఎక్కువగా ప్రిఫర్ చేశారు. చాలా గుడ్ థాట్ కదా ఇది. అండ్ నెక్స్ట్ ఈ లెఫ్ట్కి వెళ్తే మనకి చెప్పిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అంతా చేసి మనకి ట్యాగ్ అనేది వేస్తారు. దాన్ని తీసుకున్నాక మనకు ఒక వెహికల్ అనేది చూపిస్తారు. దాంట్లో మనం మన యొక్క కాటేజీకి వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు వెళ్ళాల్సిన బండి అయితే రెడీగానే ఉంది. దీనిలోనే మనం ఇప్పుడు కాటేజ్ వరకు వెళ్తాం. సో మధ్యలో ఒక బస్ పాయింట్ ఉంటుంది. ఆ బస్ పాయింట్ వరకు ఈ యొక్క బండిలో వెళ్తాం. అక్కడి నుంచి బస్ మీద మనల్ని మన యొక్క కాటేజీకి తీసుకెళ్తారు. మనది వచ్చేసరికి సప్తపది కాటేజ్, సప్తపది 3, 4 కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి చూసారా, వస్తున్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఎక్కువగా ఫారినర్సే ఉన్నారు. ఇక్కడ వచ్చి ఒక 1 మంత్ 2 మంత్స్ స్టే చేయడానికే వచ్చి ఉండిపోయే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్ ఇందులో వాలంటీర్స్గా కూడా రావచ్చు. కానీ ఇక్కడ బేసిక్గా ఒక ఇంజనీరింగ్ కోర్స్ ఉంది. అది కంప్లీట్ అయితేనే వాలంటీర్స్గా తీసుకుంటారు. వాళ్ళకి రూమ్స్, ఫుడ్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి ఎటువంటి శాలరీ అయితే మాత్రం ఉండదు. ఎవరైనా వాలంటీర్స్గా వద్దామనుకుంటే మాత్రం ఇక్కడ కోర్స్ ఉంటుంది. అది ఫినిష్ అయ్యాక ఇక్కడ వాలంటీర్స్గా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క వెహికల్ మనం ఇప్పుడు వెళ్తున్న ఈ బండి మనల్ని బస్సు వరకే తీసుకెళ్తుంది. అక్కడికి బస్సు మనకి ఒక 5 మినిట్స్కి ఒక బస్సు అయితే ఉంటుందంట. అయితే అక్కడి నుంచి మాత్రం అన్ని కాటేజెస్కి అదే తీసుకొని వెళ్తుంది. మనం ఏ కాటేజ్ అయితే ఆ కాటేజ్ దగ్గర డ్రాప్ చేస్తుంది. దానికి కూడా మనకి ఎటువంటి ఛార్జెస్ అయితే మాత్రం తీసుకోరు, మొత్తం అంతా కూడా ఫ్రీ. నేను ముందుగానే చెప్పాను కదా, ఈ లోపల మనం ఎక్కడికి ఏ వెహికల్ యూజ్ చేసుకున్నా సరే మొత్తం ఫ్రీనే, ఎటువంటి ఛార్జెస్ అయితే మాత్రం తీసుకోరు. సో అంతా కూడా మనకి ఆ టికెట్స్లోనే బుకింగ్ లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఎవరు కూడా ఎటువంటి ఛార్జెస్ అయితే పే చేయని అవసరం లేదు. కానీ లోపల ప్రైవేట్ హోటల్స్ అయితే మాత్రం అందులో మాత్రం మీరు ఏదైనా ఫుడ్ ఏదైనా తీసుకుంటే మాత్రం దానికి మాత్రం ఛార్జ్ ఉంటుంది, అది మాత్రం గమనించవచ్చు. కానీ ఇక్కడ మనకు ఫుడ్ అయితే మాత్రం 2 పూటలు ప్రొవైడ్ చేస్తారు మనం ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి. కానీ ఆ టైమింగ్స్ మాత్రం కొంచెం మనకి డిఫరెంట్గా ఉంటాయి. సో మనం మ్యాక్సిమం దానికైతే రీచ్ అవ్వాలి. ఎందుకంటే నైట్ డిన్నర్ వచ్చేసి 7:20 to 8 వరకు మాత్రమే ఉంటుంది. మనకు ఆ టైంలో మ్యాక్సిమం లేజర్ షో ఉంటుంది. సో మ్యాక్సిమం అందరూ కూడా మనం లేజర్ షో దగ్గరే ఉండిపోతాం. సో వచ్చేసరికి మనకి ఫుడ్ అయితే మాత్రం ఉండదు. సో మనం బయట చేయడం బెటర్ ఆప్షన్ అని అడిగితే. చూసారా, ఇప్పుడు మనం ఈ బస్సులోనే వెళ్తున్నాం. మనం రీచ్ అయిపోయాం సప్తపది 3 ఇది. ఇక్కడ మనం కీస్ తీసుకొని మన సెకండ్ ఫ్లోర్కి మనం వెళ్ళిపోతాం. లిఫ్ట్ కూడా ఉంది దీనికి. సో మనం ఈ లిఫ్ట్లోనే మనం పైకి వెళ్ళిపోతున్నాం. ఈ పైనుంచి మనకి వ్యూ అయితే ఈ విధంగా ఉంది. చూసారా, ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఒకేలా ఉన్నాయి, ప్యాటర్న్ అంతా కూడా. ఇది సప్తపది 3, సప్తపది 4 కూడా ఇలానే ఉంటుంది. మ్యాక్సిమం కాటేజెస్ అన్నీ కూడా ఇలానే ఉంటుంది. కానీ మనకి వెల్కమ్ పాయింట్ నుంచి దగ్గరలో ఏది ఉందో మనం చూస్ చేసుకోవచ్చు. అది మనకి 1 మంత్ బిఫోర్ అయితే మాత్రం మ్యాక్సిమం అన్నీ కూడా ఖాళీలు చూపిస్తాయి. మనకి 1 వీక్ ఆర్ 10 డేస్ ముందు అయితే మాత్రం మ్యాక్సిమం అన్నీ ఫిల్ అయినట్టు ఉంటాయి. మనకి అప్పుడు ఏది ఖాళీ ఉందో చూసుకొని మనం దాన్ని బుక్ చేసుకోవడం. అదే మనం 1 మంత్ ముందేగానే ఈ ట్రిప్ ఏమైనా మనం అనుకుంటే మాత్రం మనకు నచ్చిన కాటేజీలో అయితే మాత్రం రూమ్ మనకు దొరుకుతుంది. సో అది కూడా మీరు గమనించవచ్చు. చూసారా రూమ్ ఎంత బాగుందో. ఇది మనం 3 మెంబర్స్కి ఇది. అయితే మనకి ఇందులో మనకి కూల్ అండ్ హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, డ్రింకింగ్ వాటర్. మనకి కావాల్సిన వాటర్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క రూమ్ వచ్చేసరికి
మనకి రూమ్లో ఏసీ నాన్ ఏసీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మనకి ఏది ప్రిఫర్ అయితే అది మనం బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. మొత్తం అంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి విండో నుంచి వ్యూ అనేది ఇలా ఉంది. మనం మీకు మొత్తం కూడా పైనుంచి చూపిస్తాను. మొత్తం బయట అవుట్ సైడ్ వ్యూ అంతా ఎలా ఉందో చూసారా. రూమ్స్ మ్యాక్సిమం అన్నీ కూడా ఒకే ప్యాటర్న్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకి రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. వాష్రూమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మెయిన్గా వాలంటీర్స్ చాలా చాలా బాగా చేస్తున్నారు. నేను వచ్చేటప్పుడు చూసా, ఎవ్వరు కూడా పని మాది కాదు అని అయితే లేరు. వాళ్ళ వ్యవహరించే తీరు అయితే మాత్రం అందరినీ అప్రిషియేట్ చేయాలని అనిపిస్తుంది మనకైతే మాత్రం. చూసారా, మనం ఇప్పుడు వాష్రూమ్ చూస్తున్నాం. ఇదైతే మాత్రం మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంది. చాలా చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి హాట్ వాటర్ కూడా 24 hours అవైలబుల్లో ఉంటుందంట. సో మనకి బాతింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా అంటే మనకి 1 or 6 months ముందు అయితే మనం ఏదైనా హోటల్కి వెళ్తే ఎలా ఉంటుందో అంత నీట్గా ఉంచుతున్నారు వాలంటీర్స్ మాత్రం. ఈ రూమ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగా చూసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాన్స్ కూడా మనకి రూమ్కి అయితే 2 ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే నెక్స్ట్ టైం వస్తే మాత్రం మీరు కంపల్సరీగా స్టే చేయండి. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. అందరూ కూడా ఆదియోగి స్టాట్యూ చూసి వెళ్ళిపోతారు చాలా వరకు. నేను కూడా లాస్ట్ 2 times అదే చేశాను. ఇది 3rd time రావడం. అయితే వచ్చిన తర్వాత స్టే చేస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉందని అయితే చెప్పగలను. చూసారు, ఇది మన కాటేజ్ పైనుంచి వ్యూ ఏ విధంగా ఉంది. మొత్తం తోటలు, చాలా గ్రీనరీ. ఇంత నేచర్గా మన ఇండియాలో ఉంటుందా అన్నట్టయితే మాత్రం ఉంది. నేనైతే మాత్రం చూశాక చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎన్విరాన్మెంట్ లవర్స్ అయితే మాత్రం ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దు. అంత బాగుంది. చూసారా, ఈ చుట్టూ కొండలు, ఈ చెట్లు. వాళ్ళైతే మాత్రం మస్ట్గా ఇక్కడ రావాల్సిందే. అంత బాగుంది ఈ ప్లేస్. మనం ఫ్రెష్ అయినాక ఈవినింగ్ 5 o'clockకి మనం ఆదియోగి స్టాట్యూకి స్టార్ట్ అయ్యాం. అయితే మనకి వెళ్ళే దారిలోని ఏ విధంగా ఉంది, మనం వెల్కమ్ పాయింట్ వరకు అయితే మనకి బస్సు అయితే వచ్చేస్తుంది. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ ఈ ఆదియోగి స్టాట్యూకి వెళ్ళే వేలో వెళ్ళాలి. మనం కొంత దూరం వెళ్ళాక మనకి అక్కడ మళ్ళీ వెహికల్ ఉంటుంది. మన వెహికల్ మీద వెళ్ళిపోవచ్చు, లేకపోతే నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. మనకి వెల్కమ్ పాయింట్ నుంచి దగ్గర ఒక 1.5 km అయితే మాత్రం ఉంటుంది. చూసారా, మనకి వెళ్ళే దారిలో మాత్రం ఈ బ్యాంగిల్స్ అని, బట్టలని, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మనం రిటర్న్లో వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు. అయితే మనకి ఇక్కడ కూడా చుట్టుపక్కల ఈ చెట్లు, అవి గ్రీనరీ మనకి ఇక్కడే గట్టిపడేస్తుంది. అంత బాగున్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరి దగ్గర ఫోన్స్ అయితే లేవు. చూసారా, మనకి వచ్చి బయట అవుటర్స్ మాత్రం బయట ఫోన్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాకే లోపలికి అలౌ చేస్తారు. సో ఎవరి దగ్గర ఫోన్స్ అనేవి మాత్రం ఉండవు. మనకి కాటేజ్లో ఉన్న వాళ్ళకే ఫోన్ అనేది ఎలా ఉంది, కానీ ఫొటోస్కి వీడియోస్ కూడా తీయడానికి అయితే మాత్రం లేదు. కానీ మనమే హైడ్ చేసుకొని అయితే తీస్తున్నాం. సో చాలామంది వాలంటీర్స్ అయితే మాత్రం చెప్తూనే ఉన్నారు ఫోన్లో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే మాత్రం తీయొద్దని. అందువల్ల మనం లింగ్ బైరవ్కి వెళ్ళినా కూడా మన ఆ యొక్క ఫుటేజ్ అయితే మనం కలెక్ట్ చేయలేకపోయాం. సో మ్యాక్సిమం మనం చేయనంత వరకు అయితే మాత్రం చేయగలిగాం. ఇది హెల్ప్ డెస్క్. మనం ఏదైనా ఇషా ఫౌండేషన్ కోసం, ఆదియోగి కోసం ఏదైనా తెలుసుకోవాలంటే మాత్రం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. మా విరాజ్ చూసారా, ఈ యొక్క చేపలను చూస్తున్నాడు. చిన్నగా ఉన్నాయి కదా. లోపల అయితే మాత్రం చాలా పెద్ద కొలను అయితే ఉంది. మనం వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయాం, కానీ చూస్తే మాత్రం మీకు చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది. మనం వెల్కమ్ పాయింట్ నుంచి వచ్చే వే ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూపిస్తున్నారు. జాన్లింగ్ లింగ్ బైరవ్ యోగా సెషన్కి యొక్క టైమింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్లో అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. వాలంటీర్స్ మాత్రం చాలా చక్కగా మనకి ఏదైనా తెలియకపోతే మాత్రం చెప్తున్నారు. చూసారా, చుట్టుపక్కల చెట్లు, గ్రీనరీ మనం చాలా ఎంజాయ్ చేస్తాం. మనం అయితే మాత్రం ఇంకా వేరే లోకల్లో ఉన్నట్టయితే ఉంటాం. చూసారా, ఇందాక మనం వచ్చిన వెహికల్లో మనకి లోపల అయితే మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడైతే మాత్రం పర్ పర్సన్కి 10 rupees ఛార్జ్ చేస్తున్నారు. మనం ఆదియోగి స్టాట్యూ వరకు అయితే మాత్రం ఈ వెహికల్ మీద మనల్ని తీసుకెళ్తారు. పర్ పర్సన్కి 10 rupees ఛార్జ్ చేస్తారు. 1 kilometer అయితే మాత్రం ఉంటుంది ఈ వెహికల్. చాలామంది దీని మీద వెళ్ళిపోతారు. 1 kilometer కాబట్టి నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు.
ఇప్పుడైతే మాత్రం మనకి టికెట్స్ అనేవి త్వరగానే దొరికేస్తాయి. మనం రిటర్న్లో మాత్రం అందరూ ఒకేసారి రావడం వల్ల టికెట్స్ అనేవి మనకు దొరకవు. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి లైన్లో. సో మ్యాక్సిమం రిటర్న్ అందరూ కూడా నడుచుకొని వచ్చేయడానికి ప్రిఫర్ చేస్తారు. సో మనం అయితే మాత్రం ఇప్పుడు వెహికల్ మీద వెళ్తున్నాం. చూసారా, ఇప్పుడు ఆజియోకి లెఫ్ట్ అండ్ డాండ్లింగ్కి రైట్ అని మనకి చూపిస్తూ ఉంది. వెళ్ళే దారిలో మాత్రం మొత్తం షాప్స్ ఉంటాయి. మనం ఏదైనా తినడానికి ఏమైనా స్నాక్స్ ఏమైనా పట్టుకుని వెళ్ళాలంటే మనం ఇక్కడి నుంచే తీసుకుని వెళ్ళాలి. స్టాట్యూ దగ్గర ఎటువంటి కూడా అమ్మరు. సో పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడి నుంచి మీరు వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళిపోండి. మనకి ఇప్పుడు మనం వచ్చే పాయింట్కి నెక్స్ట్ ఆజియోకి స్టాట్యూకి 1 కిలోమీటర్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ క్రౌడ్ అయితే మాత్రం వీకెండ్ అండ్ సండేస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా బాగా పీస్ఫుల్గా ఉందాం అనిపిస్తే మాత్రం రిమైనింగ్ డేస్లో చూస్ చేసుకొని రావడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి వెళ్ళే దారిలో కూడా ఎక్కువ ఫారినర్స్, ఎక్కువ యోగా సెషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే మనం కూడా ఇక్కడికి ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ వ్యూలో వద్దామా అన్న ఫీలింగ్ అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చే దారిలో చూసారా, మనకి లెఫ్ట్లో మనకి నర్సరీ ఉంటుంది. సద్గురు గారి చేసుకున్నట్టే ఉంది. ఇదైతే మాత్రం సేవ్ సాయిల్ అని చెప్పేసి కొటేషన్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంది కదా. మీకు ఏమైనా టైం ఉంటే మాత్రం లోపలికి వెళ్ళి చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే మాత్రం లోపల ఉంటాయంట. నాకు వెళ్ళడానికి టైం లేదు, సో మనం ఇక్కడ వీడియో రికార్డ్ చేయలేకపోయాం లోపల. చూసారు, ఇక్కడ అవుట్ సైడ్ అంతా కూడా యోగా చేస్తున్నారు చాలా వరకు. మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే ఈవినింగ్ ఈ టైం అయ్యేసరికి అందరూ ఒకే చోట చేరి ఇలాగా సేద తీరుతూ ఆ శివుడిని చూస్తూ వేరే లోకాల్లోకి అయితే మాత్రం వెళ్ళిపోతున్నారని చెప్పొచ్చు. చూసారా ఎంతమంది ఉన్నారో. మనం ఈ సండే కాబట్టి ఇంకా ఎక్కువ క్రౌడ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. రిమైనింగ్ డేస్లో మాత్రం క్రౌడ్ ఉంటారు, కానీ ఇంత అయితే మాత్రం ఉండదు. చాలా వరకు రిటర్న్ కూడా వచ్చేస్తున్నారు. మనకి ఇప్పుడు ఆదియోగి బ్యాక్ సైడ్ నుంచి అయితే చూసారా ఏ విధంగా ఉంది. మనకి ఆ పాయింట్ వరకు మాత్రమే మన యొక్క బండి వెళ్తుంది. అక్కడ మనం దిగిస్తే మనం కూడా నడుచుకునే స్టాట్యూ వరకు వెళ్ళాలి. ఇది అయితే మాత్రం 112 అడుగులు అయితే ఉంటుంది. మొత్తం అంతా ఐరన్తోనే చేసిందే. చాలామంది ఏంటంటే ఎంట్రన్స్ వచ్చి ఈ యొక్క స్టాట్యూ ఒకటే చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ ఉంటారు. 80% ఉంటారు. ఒక 20% మాత్రమే కాటేజ్లో స్టే చేసే వాళ్ళు అయితే ఉంటారు. నా సజెషన్ ఏంటంటే మాత్రం మ్యాక్సిమం మీరు కాటేజ్లో ఉండేటట్టే ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే. ఇక్కడ రిమైనింగ్ డేస్ మిగతా దగ్గరలో కూడా చాలా చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవి కూడా కవర్ చేసుకోవచ్చు. మీరు ఒక కోయంబత్తూర్ ఒకటే ప్లాన్లో పెట్టుకుంటే మాత్రం ఒక 3 డేస్ మాత్రం ఎనఫ్ అనే చెప్పొచ్చు. 3 డేస్లో మీరు ఈ లోకల్గా ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు. చూసారు, ఓవరాల్గా వ్యూ అయితే మనకి ఈ విధంగా ఉంది. ఈ క్రౌడ్ అంతా కూడా మన లేజర్ షో కోసం వస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా 7:20 to ఒక 15 minutes ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకు ఆ లేజర్ షో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. లేజర్ షో మస్ట్గా చూడండి. మీరు ఇంకా వేరే లోకల్లో ఉంటుంది, అది మాత్రం మొత్తం అంతా క్యాప్చర్ చేశాను నేనైతే మాత్రం. చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎక్కువైపోతుందని చెప్పేసి నేను అందులో పెట్టలేదు. సో నెక్స్ట్ వీడియో అయితే మాత్రం పెట్టాను, మొత్తం అంత వీడియో. అది మీరు మస్ట్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి వ్యూ అయితే ఈ విధంగా ఉంది ఈవినింగ్ అయ్యేసరికి. చూసారా స్టాట్యూ, ఆదియోగి స్టాట్యూ ఎంత బాగుందో. మీకు నైట్ టైం కూడా ఏ విధంగా ఉంటుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మ్యాక్సిమం అందరూ కూడా ఇక్కడ కూర్చొని టైం ఎప్పుడు అవుతుందా అన్న ఇంటెన్షన్తోనే ఉన్నారు చాలామంది. ఇక్కడ ఫొటోస్, ఫోన్లు, వీడియోస్ అన్నిటికి కూడా ఎలా ఉంది. సో మ్యాక్సిమం అందరూ కూడా వాళ్ళ ఫోన్లోని క్యాప్చర్ చేసుకుంటున్నారు. అందరూ మ్యాక్సిమం అదే పనిలో ఉన్నారు. ఇక్కడ మామూలుగా 20 రూపీస్కి మనకి శివుని లింగం మీద మనకి వాటర్ పోయడానికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం చేయొచ్చు. ఇది చూపించాను కదా, దీంట్లోనే మనకి 20 రూపీస్ తీసుకొని మనకి వాటర్ అయితే ఇస్తారు. ఇది ఈ విధంగా ఉంటుంది స్టాచ్యూ. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, కానీ నేను చూపించబోయేది లేజర్ షో నెక్స్ట్ పార్ట్ 2లో ఉంటుంది. అది మాత్రం మస్ట్గా చూడండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.